సో హాయ్ గైస్, ఇది మా పెద్దమ్మాయి కావ్య డెలివరీ కోసం అడ్మిట్ చేయడానికైతే Cloud9 హాస్పిటల్‌కి తీసుకొని వచ్చామన్నమాట. ఇంక మా కావ్య, నేను, మా అల్లుడు గారు ముగ్గురు కలిసైతే వచ్చాము. ఇంకా వచ్చేసామన్నమాట హాస్పిటల్‌కి. ఇంకా ఇప్పుడైతే అడ్మిట్ చేస్తాము. నైటు 9:00 వచ్చామన్నమాట. ఏ ఆటంకాలు విఘ్నం లేకుండాను ఆ బిడ్డ డెలివరీ అయిపోవాలని అయిన ఇక్కడికి దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నానమాట. మా కావ్య సందీప్ ఇద్దరు కలిసి ఫైల్ అయితే జమ చేస్తున్నారు రిసెప్షన్లో. అది మనం రిసెప్షన్లో ఫైల్ ఇచ్చిన తర్వాత మనకైతే రూమ్ అయితే ఇస్తారు. రూమ్ ఇచ్చారు, మీకు చూపిస్తున్నాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా కావ్యకి డెలివరీకి అయితే తెచ్చామండి హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి. మీ అందరికీ రూమ్ అయితే చూపిస్తాను. రూమ్ చాలా బాగుంది. ఇలాగ డాక్టర్ పేరును పేషెంట్ పేరు రాసిస్తారనమాట. ఇక్కడ వాష్రూమ్, టీవీ ఇచ్చారు, ఏసీ, ఇక్కడ బెడ్, పేషెంట్ బెడ్ అనమాట. బేబీ కోసం బెడ్, ఇంకా సోఫా సెట్ ఒకటి, మా లగేజ్ అనమాట. బేబీ బ్యాగ్ను బేబీ తీసుకెళ్ళడానికి, ఇంకా సూట్ కేసులో మా బట్టలు అనమాట. ఇంకా సోఫా ఒకటి. బయట వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఈరోజైతే వర్షం ఫుల్, బెంగళూరులో వర్షం అనమాట. ఓటీ దగ్గరే మా రూమ్ అనమాట. రూమ్లు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. హాస్పిటల్లో డెలివరీ అయిపోయిన తర్వాత ఇలానే రూమ్లు ఇచ్చేస్తారు. అలానే బాయ్స్ అయితే బ్లూ అండ్ గర్ల్ అయితే పింక్ ఇలానే పెడతారు హాస్పిటల్లో. ఇది అన్నమాట. మనోడు మనోరాలు, మా మనోడు మా మనోరాలు. కొంచెం సైడ్ ఇవ్వము. కావ్యకి చూడడానికి అయితే మా నవ్య, చరణ్, మా వారు, ఇంకా మా మనోరాలు సాయంత్రం వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వర్షం తగ్గలేదు, వర్షంలో తడుచుకునే వచ్చారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. हैप्पी फादर्स डे बर्थडे है ना, तो तुम पापा है ना। अच्छा, हैप्पी मदर्स डे। ఇది మా కారుకి డెకరేషన్ చేస్తున్నాం. బ్లూ బాబు కాబట్టి బ్లూ బెలూన్ పెట్టేసి వెళ్తున్నాం అన్నమాట. డెలివరీ అయిపోయాక 3వ రోజు డిశ్చార్జ్ అయితే చేస్తారు. ఇంకా మా కావ్యకి తేయడానికి నేను, మా వారైతే వెళ్ళాము. ఇంకా మా మనవడు తీసుకొని అయితే ఇప్పుడు వస్తున్నాం అన్నమాట. ఇంకా అక్కడ అండి డాక్టర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చారు. అడ్మిట్ చేసిన నుంచి, డెలివరీ అయిన నుంచి మనకి డిశ్చార్జ్ అయిన వరకు మన తోడుగా ఉండి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగే వాళ్ళు బిహేవియర్ చేస్తూ నాకు చాలా బాగా నచ్చారు. చాలా బాగా ట్రీట్ చేశారు. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా దివ్య ఏమో ఇక్కడ కొబ్బరికాయతో దిష్టి తీస్తుంది. దిష్టి తీసిన తర్వాత మేము లోన్కి అయితే వెళ్తున్నాము. డాక్టర్ నమిత మేడం గారు కూడా మాతో చక్కగా సెల్ఫీ దిగారు. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వీడియో నేను వెల్కమ్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి.